ప్రభునందు ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ముందుగా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి నిరంతరము ప్రేమ అనేటువంటి వర్షమును మాపై కుమ్మరిస్తూ న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతీకగా, చిరునామాగా మీరు మాత్రమే ఉంటూ అలాంటి సుగుణాలే మీ పిల్లలమైనటువంటి మాలో చూడాలని, వాస్తవాన్ని అర్థం చేసుకొని వాస్తవాన్ని గ్రహించి తండ్రి వాస్తవ ప్రపంచంలో మేము బ్రతకాలని మీ జీవగ్రంథాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించి మాకు బ్రతుకు పుస్తకముగా ఈ అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మీరు మాకు ప్రసాదించి ఈ వాక్యమనే సత్యమునందు మేము ఎల్లవేళలా ప్రతిష్ఠితులమై జీవించాలని, మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ 66 పుస్తకములు కలిగిన ఈ జీవగ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకొనబోవు ప్రతి మాట కూడా మా అందరి వినికిడిలో, మా అందరి ధ్యానంలో మాకు ఆశీర్వాదకరంగా తండ్రి, మీకు మహిమకరంగా ఉండులాగున సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ముందుగా ఒక వచనాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ తెరిచి, అందరూ బైబిల్ తీద్దాం. తెరిచిన తర్వాత ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకున్నట్టుకు ముందుకెళ్దాం. భక్తుడైన యూదా గారు వ్రాసిన పత్రిక కృత నిబంధనలో 1వ అధ్యాయం ఉంటుంది, తెలుసు. అందులో 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం: ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అది వాక్య భాగం. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, యూదా గారు నిజానికి వ్రాయాలనుకున్నది ఒకటి, కానీ వ్రాస్తున్నది ఒకటి. అసలు ఎందుకు వ్రాయాలనుకున్నాడు, అసలు ఏమి వ్రాయాలనుకున్నాడు వాస్తవానికి అని చూస్తే, రక్షణను గూర్చి, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. అసలు వ్రాయాలనుకున్నది రక్షణ గురించి, కానీ వ్రాస్తున్నది మాత్రం బోధ నిమిత్తము పోరాటమును గూర్చి అని అంటున్నాడు ఆయన. కొన్ని సందర్భాలలో ఇలాంటి అనుభవాలు మనకు కూడా ఎదురవుతుంటాయి. వ్రాయాలనుకున్నది ఒకటి, ఆయన వ్రాస్తున్నది మరొకటి. ఈ సందర్భంలో నేను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నాను రైట్ నౌ, ఇప్పుడు నేను మాట్లాడుచుండగా. నిజానికి ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నది ఒకటి, కానీ ఇప్పుడు పంచుకుంటున్నది ఒకటి. ప్రతి బుధవారము తమ్ముడు శాంసన్ పీటర్స్ యాక్చువల్గా అయితే వాక్యం పంచుకోవాలి. యాక్చువల్గా తను పంచుకోవాలి, కానీ నేను వచ్చాను. ఇది ఫస్ట్ పాయింట్. వచ్చిన నేను మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ వేరు, కానీ ఇప్పుడే నేను విషయాన్ని మార్చి మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటో కొద్దిసేపట్లో అందరికీ అర్థమవుతుంది. అందరూ జాగ్రత్తగా విందాం. చాలా అత్యవసర పరిస్థితి అని నేను ఫీల్ అవుతూ చెబుతున్న విషయాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని అన్నాడు కదా. అంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వారు ఎక్కడ ప్రతిష్ఠితులు కావాలని ఇష్టపడుతున్నాడు? సత్యమందు ప్రతిష్ఠితులు మనం కావాలి.
అంటే క్రైస్తవులైన వారు ముఖ్యంగా సత్య అవగాహన కలిగి బ్రతికి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాస్తవ ప్రపంచంలో మనం బ్రతకాలి. ఏమిటి వాస్తవం, ఏమిటి సత్యం, అసలు దేని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పేస్తాను. భూమి మీద మనిషిని ఎక్కువగా కలవరపరిచేదే మరణం. భూమి మీద మనిషిని ఎక్కువగా కలవరపరిచేదే మరణం. దాని తర్వాతనే ఏదైనా. త్వరలో మనము మరణించబోతున్నామని తెలిస్తే మనకు పుట్టేది కలవరం. మనకు సంబంధించిన వాళ్ళు మనకు దూరం అవుతున్నారని తెలిస్తే మనలో కలిగేది కలవరం, ఆందోళన, బాధ, దుఃఖం. మనుషులము కనుక ఇవన్నీ సహజ సిద్ధంగా మనకు కలుగుతూ ఉంటాయి. యేసుస్వామి తన శిష్యులైన అపోస్తలులతో కొద్ది కాలమైన తర్వాత, మరికొద్ది కాలంలో, అంటే ఇన్ ఎ వెరీ షార్ట్ టైం, నేను మీ యొద్ద నుండి నేను వెళ్ళిపోవచ్చున్నాను, ఇక మీదట మీరు నన్ను చూడరు, నన్ను వెదుకుదురు కానీ మీరు నన్ను కనుగొనలేరు ఫిజికల్గా అని చెప్పకనే తన మరణమును గూర్చి అతి త్వరలో తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనదన్న సంగతి శిష్యులకు చెబుతాడు. ఆ వచనాలు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త ముందుగా 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ముందుగా, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఆయన ఎరిగి, బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి బ్రతికినదేంటి అని చూస్తే, తాను ఎక్కడి నుండి వచ్చాడో అది ఆయనకు గుర్తుంది, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు గుర్తుంది. ఇది మనము నమ్ముకున్న మన ప్రభు యొక్క మనసు, మనము నమ్ముకున్న మన రారాజు గారి జీవితం భూమి మీద. ఏమిటి? బ్రతికున్నంత కాలం ఆయన ఒకటి మనసులో ఉంచుకొని బ్రతికాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఇక్కడికి నేను వచ్చిన వాడను, మళ్ళీ వెళ్ళవలసిన వాడను అన్న క్లారిటీ ఆయనకుంది. చూడండి, అన్న స్పష్టత బతికున్నప్పుడు ఆయనకుంది. అది సత్యం, అది వాస్తవం. అదే మాట తన శిష్యులతో చెబుతున్నాడు. ఎక్కడ? అదే అధ్యాయమే, అదే 13వ అధ్యాయమే. 33వ వచనం చూద్దాం. 33వ వచనం, పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో అక్కడికి మీరు రాలేరంటే ఇప్పుడు రాలేరు అని అర్థం. ఎప్పటికీ రాలేరని కాదు, ఇప్పుడు రాలేరు. కానీ చెప్పిన మాట మాత్రం చూద్దాం. పిల్లారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉందును. కొంతకాలం. అసలు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినదే చాలా కొద్ది కాలం, 33.5 సంవత్సరాలు సుమారు. 33.5 సంవత్సరాలంటే ఒక రకంగా యంగ్ ఏజ్ అని మనం చెప్పొచ్చు. జస్ట్ 33.5 సంవత్సరాలలోనే ఆయన ఏ పని కోసమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనినంతటిని ముగించుకొని తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రభు యొక్క జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు. దేని కొరకు ఈ సిద్ధపాటు? దేని కొరకు ఈ సిద్ధపాటు?
నేను మరణించి వెళ్ళిపోవాలి, మరణించి వెళ్ళిపోవాలి, మరణించకుండా కాదు, మరణించి వెళ్ళిపోవాలి. ఈ యోహాను సువార్త దగ్గరికి మరలా వద్దాం, వెంటనే వద్దాం. ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనము నుండి చూద్దామా? 21 ముందుగా. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, అంటలేం చేద్దామన్నమాట, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని ఆయన తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అప్పటి నుండి అంటే నేను త్వరలో యెరూషలేముకు వెళతాను, యెరూషలేముకు వెళ్ళిన తరువాత అక్కడ నా మరణం సంభవిస్తుంది. అసలు నేను మరణించడానికి ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నానని చెప్పడం ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యం. మరణం నుండి తప్పించుకోవడానికి కాదు, కానీ అసలు మరణించడానికే నేను వెళ్తానంటున్నాడు. యెరూషలేమునకు నేను వెళ్ళేదే మరణించడానికి. అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క దృక్పథంలో మరణం అంటే ఏంటి అని ఇప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం ఇక్కడ ఏర్పడింది. విషయం ఏంటంటే ఆయనకు తన మరణంను గురించిన స్పష్టత అమోఘంగా ఉంది. అక్కడికి యెరూషలేముకు నేను వెళ్ళడం ఖాయం, వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను బంట్రౌతులు పట్టుకోవడం ఖాయం, పట్టుకున్న తర్వాత నన్ను మరణానికి అప్పగించడం ఖాయం. ఆ మరణించడానికి వారు అప్పగించడంలో వారికి తెలియని విషయమే, వాళ్ళు నన్ను మరణానికి అప్పగించడం కాదు, నేనే సమర్పించుకుంటున్నానన్న సంగతి, నన్ను నేనే అర్పించుకుంటున్నానన్న సంగతి ఈ లోకులకు తెలియదని ప్రభువు ముందుగానే శిష్యులకు చెప్పేస్తున్నాడు. ఎలాంటి మరణం అది? ఎంత భయంకరమైన మరణం అది! పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఆ మరణాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అలా యేసు స్వామి యొక్క మరణం గురించి కొల్లలున్నాయి వచనాలు పరిశుద్ధ గ్రంథంలో. మనకు తెలిసినవే, మనము చదువుకున్నవే. కానీ సరైన సందర్భంలో అవి మనకు జ్ఞాపకానికి రావాలి. సరైన సందర్భంలో వాటిని మనం ఆలోచించాలి. సరైన సమయంలో వాటిని గూర్చి అవగాహన కలిగి మనము బ్రతకాల్సిన అవసరం ఉంది. వాక్యం గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట, అది మన కన్నులకు దీపము, మన పాదములకు వెలుగు. మన పాదములకు దీపము, మన కన్నులకు వెలుగు, మన త్రోవలకు వెలుగు. అంటే వాస్తవాన్ని చూపించేదే వాక్యం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి మరణం వచ్చిందో మనకు బాగా తెలుసు. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. అంటే అది చాలా భయంకరమైనటువంటి మరణం అని చెప్పకనే పౌలు గారు ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆ మరణం గురించి. ఏదో పడుకొని ఉంటే నిద్రలో వచ్చిన మరణం కాదు అది. ఆయన కన్ను మూసే ముందుగా ఎలాంటి భయంకరమైనటువంటి వేదనను అనుభవించాడో నేను ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే భవిష్యత్తులో ఆయన మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ముందుగానే ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై వ్రాశాడు. అయినా కూడా ఒకసారి చూద్దాం, అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ముందుగా 10. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా చూద్దాం, తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆయన ఇష్టపడ్డా? ఎస్ ఈజ్ ది ఆన్సర్. ఎస్ ఈజ్ ది ఆన్సర్. అతడు తన్ను తానే, అదే 10వ వచనంలోనే,
ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చూడండి అక్కడ, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలము కలుగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అంటే మరణించడానికి ఆయన అనుభవించింది భయంకరమైన వేదన, బాధ, దుఃఖం. అలా ఎన్నైనా మీరు పర్యాయ పదాలు మీరు ఊహించుకోవచ్చు. శిష్యులు శిక్షణలో ఉన్నారు గనుక ఆ టైంలో గెత్సెమనే తోటల్లో బంట్రోతులు రాగానే భయపడి పారిపోయినప్పటికీ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన ప్రసాదించిన శక్తితో అపోస్తలులు తామేంటో నిరూపించుకున్నారు. మళ్ళీ తర్వాత అందులో ఖచ్చితంగా నేను మాట్లాడవలసింది జెబెదయి కుమారుల గురించి. అన్నదమ్ములు యాకోబు, యోహాను అనేటువంటి పేర్లతో జెబెదయి కుమారులు మన కంటికి కనపడతారు. విషయం ఏంటంటే, అపోస్తలులలో మొట్టమొదటి హతసాక్షి జెబెదయి కుమారులలో ఒకడైన యాకోబు గారు. ఎలాంటి మరణం ఆయనకు వచ్చింది? ఆయనకు వచ్చినటువంటి మరణం ఎలాంటిది? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఈ విషయాలని మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ యేసుప్రభు వారి మరణం, ఇక్కడ యాకోబు గారి మరణం. ఇద్దరి మరణాల గురించి ఆలోచిద్దాం కాసేపు, తర్వాత నెమ్మదిగా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని శిష్యులందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. కన్న తల్లి అయినటువంటి మరియమ్మ గారు సిలువకు దగ్గరలో ఉన్నారు. ఆవిడ కుటుంబ సభ్యుల ముందే, ఆత్మీయుల ముందే, తనను ప్రేమించిన వారి ముందే ఆయన వేదన నొంది చనిపోయాడు. ఎవరికి వచ్చింది మరణం? సాక్షాత్తు ప్రభువుకే వచ్చింది. ప్రభువుకు వచ్చినటువంటి మరణం ఎవరి కళ్ళెదురుగు వచ్చింది? తన కుటుంబ సభ్యులు, మిగిలినటువంటి తోబుట్టులు అక్కడికి రాకపోయినా మరియమ్మ గారు కన్నతల్లి ఉందిగా, తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన శిష్యులు ఉన్నారుగా, ధైర్యము చాలక నోరెత్తకపోయినా ఆయనను చూసి రొమ్ము కొట్టుకొనుచున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారుగా. తనను ప్రేమించే వారి ముందే ఆయన మరణం జరిగింది. చనిపోయిన యాకోబు గారు, శిరచ్ఛేదనం జరిగినటువంటి యాకోబు గారు, ఆయనను ప్రేమించే తమ్ముడు యోహాను గారు ఉన్నారు అక్కడ. 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో జరిగిన మరణాల గురించి నేను మాట్లాడుతున్నాను. స్టెఫెన్ గారి మరణం నేను వర్ణించమంటారా చెప్పండి? రాళ్ల వర్షం కురియడం ఏంటి, ఆ రాళ్ల దెబ్బకి ఆయన చనిపోవడం ఏంటి? అదెంత భయంకరమైన మరణం. కానీ అటు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము కానీ, స్టెఫెను గారి మరణము కానీ, ఇటు యాకోబు గారి మరణము కానీ, ఇవన్నీ మనం చూస్తే ఈ మరణాలేవి కూడా మొదటి శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసాన్ని బలహీనపరచలేదు. అంటే ఒకరి మరణాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ బలహీనపడినటువంటి దాఖలాలు కనపడడం లేదు. కారణం, మిగిలినటువంటి సత్యమందు బలముగా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా వాస్తవాలను చెప్పి మరణం అంటే ఇది అని చూపించారు, నేర్పించారు, బోధించారు. గత ఆదివారం రోజు నేను చెప్పాను, లుస్త్ర అనే పట్టణములో చావు దెబ్బలు తిన్న తర్వాత చచ్చిపోయాడని విడిచిపెట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయి ఊరు బయట పడేసి వెళ్ళిపోయాడట పౌలు గారిని. అలాంటి మనిషి రక్తము కారుతున్న గాయాలతో లేచి నిలబడి పక్కురికెళ్ళి సువార్త చెప్దామన్నాడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పినటువంటి భక్తుని మాట నేను చెబుతున్నాను. ఒకరిది శిలువ మరణం, మరొకరిది రాళ్ల దెబ్బలతో మరణం, మరొకరిది శిరచ్ఛేదనం.
శిరచ్ఛేదనము జరిగింది మరణమే, రాళ్ళ దెబ్బలు కురిసినా జరిగింది మరణమే, సిలువలో హింసలు పొందిన ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ డెత్. అంటే ఒక మనిషికి వచ్చే మరణం ఏ రీతిగైనా రావచ్చన్నమాట. శిరచ్ఛేదనము చేయబడిన యాకోబు గారు పాపము చేసినందుకే, ఏదో ద్రోహము చేసినందుకే, ఏదో అన్యాయము చేసినందుకే ఆయనకు అలాంటి చావు వచ్చిందనొచ్చా? రాళ్ళ దెబ్బలు కురిసి భయంకరమైనటువంటి చావును రుచి చూసిన స్టెఫెను గారు పాపము చేసినందుకే ఆ మరణం వచ్చిందా? కానీ అందరికీ ఒకేలా మరణాలు రావట్లేదు. అందరికీ మరణాలు ఒకేలా రావట్లేదు. మరికొంతమంది అయితే చావు గడప వరకు వెళ్ళొచ్చారు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది అయితే చావు నోట్లోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. అందులో భక్తుడైన దేవుని సేవకుడైన ఎపఫ్రోదితు గారు ఒకరు. ఆయన చాలా మంచి సేవకుడు. పౌలు గారితో పాటు ఉన్నటువంటి ఆయన ఎపఫ్రోదితు. ఆయన గురించి ఫిలిప్పీ పత్రికలో, మాసిదోనియా ప్రాంతం వాడు ఆయన గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమని చెబుతున్నారో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 25. మరియు నా సహోదరుడును జత పనివాడును, చూడండి ఆయనకున్నటువంటి ఎపఫ్రోదితు గారికి ఉన్నటువంటి క్వాలిటీస్ని ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. నా సహోదరుడు, నాకు జతపనివాడు, నా తోడి యోధుడు, నీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకు! నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు చూడండి మాట 26వ వచనంలో, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక. ఎవరు రోగయ్యారు? ఎవరికి ఆరోగ్యం దెబ్బతినింది చెప్పండి? పౌలు గారి ఆత్మీయ సహోదరుడు, పౌలు గారికి జతపనివాడు, పౌలు గారితో పాటు ఒక యోధుడు, ఫిలిప్పీ సంఘానికి దూత, పౌలంతటి గొప్ప సేవకునికి ఆయన అవసరమునకు ఉపచరించినవాడు. అలాంటి వ్యక్తి 26వ వచనంలో దేనికి గురయ్యాడు? రోగానికి. అతడు రోగి ఆయనని మీరు వింటిని గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. 27వ వచనం, నిజముగా అతడు రోగి అయి, ఎస్ మీరు విన్నది నిజమే, నిజముగా అతడు రోగి అయి, నెక్స్ట్ మాట, చావునకు సిద్ధమై ఉండెను. అంటే మరణము వరకు వెళ్ళిపోయాడు, చావు వరకు వెళ్ళాడు ఆయన. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అంతే పాయింట్. కేవలం ఆయన కనికరాన్ని బట్టిన బయటపడ్డాడే కానీ, ఒకవేళ అంటే ఏదో పని ఉంది ఎపఫ్రోదితు గారితో, బహుశా అందుకోసం దేవుడు ఆయనకి ఇంకొంచెం అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్, సేవకునికి రోగం రాకూడదు. అది పాయింట్ ఇక్కడ. సేవకునికి రోగాలు రావా? సేవకులకు రోగాలు వస్తాయో రావో తెలియాలనంటే ఒకసారి సందర్భాన్ని చూడండి దయచేసి. అంటే రోగాలు వస్తే సేవకులు కాదా? రోగాలు వచ్చిన వాళ్ళంతా మంచోళ్ళు కాదా? ఈ పత్రిక వ్రాస్తున్న పౌలు గారే ఫిజికల్గా చాలా బలహీనుడు, తెలుసా మీకు? ఈ పత్రిక వ్రాస్తున్న పౌలు గారు ఆయనను చూస్తే ఎవరు కూడా ఈయనేం మాట్లాడతాడండి, ఊదితే ఎగిరిపోయేట్టుకున్నాడు, ఊదితే పడేట్టుకున్నాడు. ఆయన గురించి, ఆయన బలహీనత గురించి, ఫిజికల్ వీక్నెస్ గురించి 2వ పత్రికలో ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్ల గురించి ఆయన అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10:10 వచనం బాగా గుర్తుంటుంది మనకు. అధ్యాయము 10 వచనము 10, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునయున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు అని అందరూ అనుకుంటున్నారట ఆయన గురించి. పౌలు గారి గురించి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి బయట? శరీర రూపమునకు బలహీనుడు.
అంటే ఫిజికల్గా పెద్దగా స్ట్రాంగ్గా లేడనమాట పౌలు గారు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఇప్పటికే ఎంతో ప్రయాస, ఎన్నో ప్రయాణాలు, కారణాలు ఏవైనా ఫిజికల్గా చాలా బలహీనంగా ఉన్నాడు పౌలు భక్తుడు. ఆయనతో పాటు సేవలో ఉన్నటువంటి ఎపఫ్రోదితు గారు చావు వరకు వెళ్ళిపోయేట రోగం వచ్చి, అదేంటో మనకు తెలియదు. కాకపోతే కరోనా అయితే కాదు, ఇంకొకటి ఏదో రోగం వచ్చింది. ఇక కడుపు జబ్బుతో బాధపడిన సేవకుని గురించి చెప్పమంటారా? తిమోతి గారు. చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం చూద్దాం. ఇక మీదట నీళ్ళే త్రాగక. దేని నిమిత్తమట? నీ కడుపు జబ్బు నిమిత్తము. జబ్బు, రోగము. తిమోతి, నీకు కొంచెం ప్రాబ్లం ఉంది కదా. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఈ సందర్భాలన్నీ నేను చూపించడానికి ఒకే కారణం. మట్టి శరీరంలో ఉన్నప్పుడు కాలాన్ని బట్టి, మారుతున్న కాలాలను బట్టి, మారుతున్న వాతావరణాన్ని బట్టి ఈ శరీరం బలహీనతలకు లోనవుతూ ఉంటుంది. అందుకే మనకు జ్వరాలు, అందుకే మనకు జలుబులు, ఒక వయసు వచ్చేసరికి బీపీలు, షుగర్లు, ఎన్నో. అలవాటు లేకపోతే చల్లనీళ్ళు తాగినా రాత్రికి పడిపోతాడు మనిషి. అలవాటు లేకపోతే గ్లాసు చల్లనీళ్ళు తాగినా గొంతు దెబ్బతిని పడిపోతాడు. దాంతో జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షను, జ్వరము. అలవాటు లేకపోతే గురించి మాట్లాడుతున్నా. అందుకే యేసుప్రభు చెప్పిన మాట, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కదిలే ఆకారం మాత్రమే, కానీ ఏదో ఒకరోజు నిలిచే నిర్మాణం ఇది. అపాయాలు కానీ, బలహీనతలు కానీ ఏవైనా వస్తే ఆగిపోయే యంత్రం ఇది. మన వాల్ క్లాక్లో వెనకాల చిన్న సెల్ ఉంటుంది. అది ఉంటేనే ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లోపల దీనికి టైం అయిపోతుందో ఆ ముళ్ళుకు టైం అయిపోతుంది. ఒక చిన్న యంత్రం అంతే. ఇది సత్యం, ఇది వాస్తవం. ఇది ఎప్పుడూ మనకు గుర్తుండవలసినటువంటి, మనం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవలసినటువంటి నిజం ఇది. ఇదంతా నేను చెప్పడానికి గల కారణం, ఒకప్పుడు కొన్ని నెలల కిందట, కొన్ని సంవత్సరం కిందట మనము మరణ వార్తలు అప్పుడప్పుడు వినేవారం. చావు వార్త, మరణ వార్త మనం అప్పుడప్పుడు వినేవారం. ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు వింటున్నాం. ఆ మరణ వార్తలు వినేటప్పుడు అందులో మనకు పరిచయస్తులు ఉన్నారు, కొంతమంది మనకు పరిచయం లేనివారు ఉన్నారు. పరిచయం లేనివారైనా, పరిచయస్తులైనా ఈ సమాజంలో ఈరోజు ఈ మరణాలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నటువంటి తరుణంలో ఆ మరణించే వారిలో కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులు, వీళ్ళు కూడా చనిపోతున్నారు. అవి జరిగినప్పుడు అసలు క్రైస్తవులుగా మనం దాన్ని ఎలా చూడాలి? క్రైస్తవులుగా ఆ మరణాలను మనం ఎలా ఆలోచించాలి? భయపడిపోవాలా? కలవరపడిపోవాలా? యేసు ప్రభు తన మరణం గురించి శిష్యులకు చెప్పిన తర్వాత యోహాను సువార్త 13లో 14కు వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనములో ఏమని చెబుతున్నాడు? నీ హృదయమును కలవరపడనీయకుడి. మరణ వార్త వినగానే మొట్టమొదట మీకు కలిగేది కలవరం.
ఇప్పుడు నా మరణ వార్త మీరు విన్నారు. నా మరణ వార్త మీరు వినగానే నేను త్వరలో చనిపోతున్నాను అనేటువంటి న్యూస్ వినగానే మీరు కలవరపడిపోతున్నారని నాకు తెలుసు శిష్యులారా. కానీ నిజంగా మీరు నా శిష్యులైతే మరణ వార్త విని మీరు కలవరపడకూడదు. మరణం క్రైస్తవులను కలవరపెట్టకూడదు. మరణం క్రైస్తవులను ఆందోళన పెట్టకూడదు. నేను మొదటి మరణం గురించి మాట్లాడుతున్నా. శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళడమే ఈరోజు మనం మరణం అనే పేరుతో మనం మాట్లాడుకుంటున్నామే, ఆ మరణం గురించి మాట్లాడుతున్నాను. ఆ మరణం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒక ఫోటో చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది చూడండి. అందులో ఆ స్క్రీన్ షాట్ అది. అందులో ఆ ఇమేజ్లో నేను కనపడుతున్నాను మీకు. నాకు పైన ఒక పెద్ద ఆయన కనపడుతున్నారు కదా, ఆయన నాకు చిన్న తాతగారు అవుతారు. చిన్న తాతగారు అంటే మా తాతగారికి చిన్న తమ్ముడు, నాకు చిన్న తాత అవుతారు. మా నాన్న వాళ్ళ నాన్నకు చిన్న తమ్ముడు, నాకు చిన్న తాతగారు. ఆ తాతగారి పైన మరణించిన ఒక వ్యక్తి కనబడుతున్నారు చూడండి. ఆ చిన్న స్క్రీన్ షాట్ క్లీన్గా కనపడుతుందా నాకు తెలియదు. స్క్రీన్ మీద ఇట్ ఈస్ విజిబుల్ రైట్. అక్కడ ఆ యొక్క బాక్స్లో కాఫిన్ శవపేటికలో ఉన్నది ఆయన సతీమణి గారు. ఆయన సతీమణి గారు చనిపోయారు. పక్కన ఆయన కుమారుడు, తర్వాత కోడలు గారు. అది పిక్చర్. విషయం ఏంటంటే ఇది జరిగి హార్డ్లీ ఒక 2 వీక్స్ అయి ఉంటుందేమో, ఒక 2-3 వారాల క్రితం ఇది జరిగింది. ఆ ఫోటో అలానే ఉంచండి, నేను చెప్పేది విందాం. హైదరాబాద్లో జరిగింది ఈ మరణం. తర్వాత మా తాతగారు సమాధి దగ్గరకు వచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఆయనను వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని చూపిస్తున్నాం, ఇట్లా జరిగిందని చెప్పేసి. ఇక సమాధి కార్యక్రమం జరుగుతుంది అని అనగా ఆయనను వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఆయనకు చూపిస్తున్నాం. 53 ఏళ్ళ వివాహ జీవితం వాళ్ళది, 53 సంవత్సరాల వైవాహిక జీవితం వాళ్ళది. ఏ రోజు కూడా వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత, వాళ్ళిద్దరికి వివాహమైన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు వేరువేరుగా ఉన్న సందర్భాలే లేవు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి, నన్ను చూపించు. మందిరానికి వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి. ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి. ఒంటరిగా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఏ రోజు కూడా వాళ్ళు ఉండలేదు వివాహం జరిగిన తర్వాత. 53 సంవత్సరాల వివాహ జీవితం గురించి నేను మాట్లాడుతున్నా. అలాంటిది కట్టుకున్న భార్య మరణించిన తర్వాత ఆయన బెరియల్ గ్రౌండ్ దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన వీడియోలోనికి తీసుకొని చూపించేటప్పుడు ఒక రకంగా అందరూ భయపడ్డారు. ఎందుకు ఆ వార్త వింటే ఆయన ఏమవుతాడు, ఆ వార్త వింటే ఆయన దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు. ఆల్రెడీ తనకు కూడా ఆరోగ్యం బాగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడని ఒక రకంగా భయపడినా చూపించాలి కదా, తప్పదు. చివరి మూమెంట్ అయినా ఆ చివరి చూపులు చూడకపోతే ఎలా అని ఆయనకు చూపిస్తే నన్ను ప్రార్థన చేయమన్నారు, చేశాను. తర్వాత మీరు కూడా చేయండి తాతగారు అనేసరికి తను ప్రార్థన చేస్తూ కనీసం ఒక్క కన్నీటి బొట్టును కూడా ఆయన రాల్చలేదు. ఆయన దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని అందరూ భయపడ్డారు. కానీ ఆయన ఒక్క కన్నీటి బొట్టును కూడా రాల్చకుండా ఆయన ఎంత బలమైన ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనలో తన విశ్వాసం ఎంత గొప్పగా కనబడిందో ఈరోజు నేను ఒక సాక్ష్యంగా ఆయన గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థనలో, తండ్రి నీ దాసురాలి సమయం, నువ్విచ్చిన సమయం పూర్తయింది గనుక నువ్వు తీసుకున్నావని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యాన్ని జరిగించినందుకు మీకు స్తోత్రమని చక్కగా ప్రార్థన ముగించి ఆయన అలా పడుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత సమాధి కార్యక్రమం పూర్తయింది. నేను అనేది ఏంటంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒకవేళ తనని ఎలా కంట్రోల్ చేయాలని అందరూ భయపడుతుంటే ఒక్క కన్నీటి బొట్టును కూడా రాల్చకుండా
కనీసం 53 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపి తన భార్యను దగ్గరికెళ్ళి చూసుకునేటువంటి పరిస్థితి లేని చివరి చూపులు కూడా ఈ రీతిగా జరిగాయి. తనకు చివరి చూపులు. నిజానికి ఆయనకు కూడా ఆరోగ్యం బాగలేదు. ఇది జరిగిన 3 రోజులకు ఆయన చనిపోయారు. ఇది జరిగిన 3 రోజులకి ఆయన కూడా నిద్రించడం జరిగింది. కానీ తన భార్య మరణించినది అని ఆ వార్త చెప్పిన తర్వాత ఆయన కనుపరిచినటువంటి విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన చేసిన ప్రార్థనలో కనబడినటువంటి తనకున్న విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది ఎందుకు నేను కోట్ చేశానంటే సందర్భం, క్రైస్తవులందరూ మరణాన్ని అలానే చూడడం నేర్చుకోవాలి. తన సొంత అన్నయ్య యాకోబు గారి చావు తన కళ్ళెదురుగా జరిగితే యోహాను గారు తోబుట్టువు, జబదయి గారికి ఉన్నటువంటి కుమారులు ఇద్దరిలో తన అన్నయ్యను తన తోబుట్టుని పోగొట్టుకుంటే ఎంత కృంగిపోవాలి యోహాను గారు. కృంగిపోయాడా? ప్రకటన గ్రంథం రాయడానికి కూడా సిద్ధపడి దేవుని చేత వాడబడ్డాడా? మీరు ఆలోచించండి. నేను మరణిస్తానని నాకు తెలిసిన నేను కృంగిపోకూడదు, అంటే దేవునికి దూరం అవ్వకూడదు. నా కుటుంబంలో ఇంకెవరైనా మరణిస్తారని తెలిసినా అది నన్ను కలవరపరచకూడదు, అనగా దేవునికి నన్ను దూరం చేయకూడదు. దేవునికి నన్ను దూరం చేయకూడదు. ఆ స్టాండర్డ్ మనకు ఎప్పుడు వస్తుంది? దేవునితో మనకు ఎంత సహవాసం ఎంత గొప్పగుంటే, దేవునితో మన సహవాసం ఎంత ఉన్నతంగా ఉంటే మనం ఆ స్టాండర్డ్కి చేరుకోగలం. ఈ మధ్యకాలంలో మన ఆత్మీయులు, ఈ మధ్యకాలంలో తమ కుటుంబ సభ్యులు ఎవరినెవరినైతే కోల్పోయారో, దయచేసి నా దగ్గర ఉన్నటువంటి ఫొటోస్, మాకు అందుబాటులో ఉన్నటువంటి ఫొటోస్ మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు మరి తిరుపతిలో ఈ యొక్క బైబిల్ కోర్స్ విషయంలో చక్కగా బాధ్యతలు తీసుకొని ఒక కోఆర్డినేటర్గా కూడా ఉంటూ కుటుంబము కూడా మరి ఈ యొక్క కరోనా బారిన పడినా భార్య పిల్లలు మాత్రం బయటికి రాగలిగారు. మా ప్రియ సహోదరులు రూబెన్ గారు ఈరోజు నిద్రించడం జరిగింది. ఒకసారి రూబెన్ గారి ఫోటో చూపించినాను. భౌతికంగా ఆయన దూరమయ్యాడనేటువంటి ఒక బాధ అందరికీ ఉన్నా, ఈ మరణం ఎవ్వరిని కూడా విశ్వాసములో బలహీనపరచకూడదు. పోతే ఈరోజు టీవీ9లో వచ్చినటువంటి ఒక న్యూస్, ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్లో ఎందరికో కరోనా పేషెంట్స్కి సేవ చేసి, చాలా చిన్న అమ్మాయి, డాక్టర్, యవనస్తురాలు డాక్టర్ రోజీ నిన్నటి దినాన తాను మరణించడం జరిగింది. ఈరోజు టీవీ9లో కూడా, టీవీ9 కదా, టీవీ9లో కూడా న్యూస్ వచ్చింది. ఒకసారి అమ్మాయిని చూపిస్తారు, చూపించండి. డాక్టర్ రోజీ ఏనా ఉందా? మనకు కావలసిన వారే. మా ప్రియులు దుబాయ్ ఆశీర్వాదం గారు, అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆశీర్వాదం గారికి కజిన్ కూతురు అంటే చెల్లెలి కూతురు. ఒక 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట మా దగ్గర కూడా వచ్చినట్టుంది అమ్మాయి. ఇక్కడికి వచ్చింది ఊరిని పలకరించడానికి. మంచి అమ్మాయి. ఆ టీవీ9 న్యూస్ కూడా, జూనియర్ డాక్టర్ డైస్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ ఏలూరు అని మీరు కొడితే ఆ న్యూస్ అంతా మీరు చూస్తారు. టీవీ వాళ్ళు ఎంత మంచి సాక్ష్యం చెప్పారు ఆ అమ్మాయి గురించి, మీరు వినండి ఆ న్యూస్. అందరూ కూడా ఆ అమ్మాయికి సెల్యూట్ చేస్తున్నారు. అంత చిన్న వయసులో అంత కమిట్మెంట్, అంత చిన్న వయసులో 1998 డేట్ ఆఫ్ బర్త్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతేనా? 98 డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎంత చిన్న పాప మీరు చూడండి. MBBS పూర్తి చేసింది. ఆ చిన్న వయసులో తను
కరోనా పేషెంట్స్ మధ్య ఆ న్యూస్ చూడండి, తర్వాత అదే నేను చెప్పాను ఇందాక, కరోనా రోగస్తుల మధ్య లేదా కరోనా పేషెంట్స్ మధ్య చాలా కమిటెడ్గా ఆ అమ్మాయి వాళ్ళకి సేవ చేసింది. అందరికీ సేవ చేసిన తర్వాత తనకు అంటుకుంది, నిలబడలేకపోయింది. నేను విన్నది ఏంటంటే, అంటే నాకు సడన్గా వచ్చిన న్యూస్, ఇప్పుడు సడన్గా నేను మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ ఇప్పుడు వరుసగా నిన్న ఈరోజు ఒకటి నిన్న ఒకటి ఇవి విన్న తర్వాత మాట్లాడడం మంచిది అనిపించింది నాకు. అంత మంచి సేవలు చేసినటువంటి అమ్మాయి త్యాగమూర్తి అవుతుందా? ఎన్ని పాపాలు చేసింటే ఈ చావు వచ్చిందని అంటామా? మీరు చెప్పండి. ఎందరికో సేవ చేసింది. చెప్పాలంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా రిస్క్లో ఉన్నదే డాక్టర్లు. 24 గంటలు రిస్క్లో ఉన్నారు వాళ్ళు. వందలాది మంది డాక్టర్లు చనిపోతున్నారు ఈరోజు. ఈ డాక్టర్లందరూ పాపాలు చేసినందుకే మరణం వచ్చిందా? లేరా? దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో 24 గంటలు ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న ఎందరో సైనికులుంటే, వీర జవానులుంటే, కొన్ని సందర్భాలలో ఆ యుద్ధాలలో వారు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, దేశం కోసం ప్రాణం పెట్టిన త్యాగమూర్తులు అవుతారా వాళ్ళు? ఎన్ని పాపాలు చేయకపోతే ఆచా వచ్చిందని అంటామా సైనికుల గురించి? చెప్పండి. అంటే ఈరోజు ఎవరైనా పొరపాటున నోరు జారి ఎవరి మరణమైనా విన్న తర్వాత వెంటనే దాని గురించి ఏదో కొంతమంది శాడిస్టులు ఉంటారు. చావు వార్తను కూడా కొన్ని సందర్భాలలో దాని మీద వెటకారంగా మాట్లాడడం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవాలు ఆలోచించాలి, మనం వాస్తవాలు ఆలోచించాలి. ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశారు. అలాంటి వారికి చావు మరోలా వచ్చింది. అరే, ఆ అమ్మాయిని అంత భయంకరంగా టార్చర్ పెట్టారు, అంత భయంకరంగా వాళ్ళు ఆ అమ్మాయి ప్రాణాన్ని బలి ఉన్నారు, వీళ్ళకి చావు వచ్చింది అని ఎవరైనా మాట్లాడుకున్నా, పోనీ ఒక అర్థం ఉందిలే అని అనుకున్నా, వైద్యాన్ని అందిస్తూ వైద్య సేవ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వారు ఏ పాపాలు చేశారని వీళ్ళకి వస్తున్నాయని మనము ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం ఉంది? చెప్పండి. నాకు కూతురు పుట్టిన తర్వాత 2 నెలల క్రితము లేట్ బోర్న్, అంటే నాకు మొట్టమొదటి కొడుకు, ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత సంఘము నుంచి మొట్టమొదట ఆ పాపను బిడ్డను ఎత్తుకున్న వ్యక్తే బ్లాండినా గారు. ఏప్రిల్ 4వ తారీఖు హాస్పిటల్కి వచ్చి బిడ్డను ఎత్తుకుంది. చక్కగా తను అన్ని చోట్ల తిరిగింది, మా ముందు తిరిగినటువంటి మనిషే. తర్వాత కొద్ది కాలానికి ఎక్కడ ఇది అటాక్ అయిందో మనకు తెలియదు, కానీ అటాక్ అయింది. బ్లాండిన్ అక్కగారిని ఈరోజు వినపడలేదు. మంచి ప్రార్థనా పరురాలు, మంచి భక్తి పరురాలు, కన్ను మూసింది. తనకున్నటువంటి పిల్లలు ఎవరు కూడా విశ్వాస బలహీనులు కాలేదు. 3 పిల్లలు. ఈ 3 పిల్లలు ఎవరు కూడా విశ్వాస బలహీనులు కాలేదు. ఇంకా కొంతమంది ఫొటోస్ కూడా ఉన్నాయి. మన కడప అనిల్ గారి తల్లి గారు, కడపలో మీరు ఎస్తేరు గ్రంథం వింటే, ఎస్తేరు గ్రంథంలో కొన్ని పార్ట్స్లో, ఒక పార్ట్లో మంచి మంచి ఇమేజెస్ వస్తాయి. అవన్నీ చేత్తో ఆర్టేసి దగ్గర ఒక 40 ఏమంటారు దాని చిత్రాలు చక్కగా దాన్ని డ్రా చేసి దానికి పరిచర్యకు సహాయం చేసిన అనిల్ గారి తల్లి గారు రీసెంట్గా ఆవిడ కన్ను మూసింది. అంటే జస్ట్ గుర్తొస్తున్న వాళ్ళు, లేకపోతే నా దగ్గర ఫొటోస్ ఉన్నవి మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నా. చూపిస్తున్నారా? ప్రియులు అనిల్ గారి తల్లి గారు. అలాగనే హైదరాబాదులో ఒక మాట, హైదరాబాదులో మీరు
రక్షణ టీవీ ఛానల్లో నాకు తెలిసి అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి కార్యక్రమాల్లో ఒక దైవ సేవకునిగా విజయభూషణం గారు తన పెద్ద కుమార్తె వెరీ రీసెంట్గా పరిచర్యలో చాలా సహకారిగా ఉన్నటువంటి, తండ్రికి సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి సోదరిమణి రూత్ గారు. అంటే జస్ట్ ఉన్నవి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకెవరైనా ఉన్నారా బ్యాలెన్స్? వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య, అంటే తను కోవిడ్ వలన కాదు కానీ వెంకటేశ్వరరావు గారు చూపించి, వెంకటేశ్వరరావు గారిని రైట్. ఇంకా ఆయన ముక్కుసూటి మనిషి. వెంకటేశ్వరరావు గారు అంటే ముక్కుసూటి మనిషి, దేవుని గురించి చాలా గట్టిగా బలంగా చెప్పేటువంటి ఒక మంచి విశ్వాసి. ఈ మధ్య కాలంలో మనం కోల్పోయినటువంటి ప్రియులు వీళ్ళందరూ. కానీ ఒక మాట చెప్పంటారా, ఇప్పుడేదో కరోనా వచ్చింది కనుక, ఇప్పుడేదో కష్టాలు వస్తున్నాయి కనుక, ఇప్పుడేదో ఇబ్బందులు వస్తున్నాయి కనుక, లేదా ఇప్పుడేదో మరణ వార్తలు వింటున్నాం కనుక ఇప్పుడు నేను చెప్పాలి కనుక చెబుతున్నానని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. నిజానికి ఇప్పుడు మనం వాళ్ళు లేరని మనం బాధపడుతున్నాము, కానీ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వారికి వచ్చినటువంటి తీర్పును బట్టి ఈరోజు వాళ్ళు భక్తుల గుంపులో ఉంటే అసలు వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు చూపించిన వాళ్ళందరూ కూడా మంచి విశ్వాసులు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు. భక్తుల గుంపులో ఈరోజు వాళ్ళు హర్షిస్తున్నారు, భక్తుల గుంపులో వారు ఆనందిస్తున్నారు. ఒక మాట చెప్తాను ఇక్కడ, అందుకే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడేదో ఈ న్యూస్ ఇవన్నీ వింటున్నాం కనుక మనం చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పకపోతే బాగోదని చెప్పట్లేదు. ఉదాహరణకు ఒక 5-6 సంవత్సరాల కిందట నేను నా కడుపున పుట్టిన నా కుమారుని బర్త్డే రోజున ఒక మెసేజ్ చెప్పాను. నా కుమారుని బర్త్డే రోజున, అప్పుడు వాడికి 2 సంవత్సరాలు, కెవిన్ పీటర్స్. అప్పుడు వాడికి 2 సంవత్సరాలు. మీకు బర్త్డే మెసేజ్ అని ఉంటుంది యూట్యూబ్లో, అది వినండి. ఈరోజు రాత్రి పడుకునే ముందుగా అది వినండి. నా కుమారుడు పుట్టిన 2వ సంవత్సరము బర్త్డే రోజున నేను వాడిని ఏమని దీవించానో మీరు వినండి ఆ మెసేజ్లో. అప్పుడు 5-6 సంవత్సరాల కిందట వాడిని దీవించాను ఒక తండ్రిగా. ఏమన్నా చెప్పనా, నా కుమారుడికి ఒక మంచి చావు రావాలి అని దీవించా. ఆ మెసేజ్ నండి, ఇప్పుడు ఏదో 6 సంవత్సరాల కిందట చెప్పిన మెసేజ్ అది. ఒక కన్న తండ్రిగా నా కుమారునికి ఒక మంచి చావు రావాలని కోరుకున్నా నేను. ఏ చావు? దేవుని సేవలో ఉండగా చావు రావాలి, విశ్వాస జీవితంలో ఉండగా చావు రావాలి. వాడి పుట్టిన దినాన్ని నేను ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాను కనుక రేపు పొద్దున వాడి మరణ దినము కూడా చాలా ఘనంగా ఉండాలి. ఆ రోజే కాదు, ఈ రోజు అదే కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, వాడికంటే నేను పెద్దవాడిని కనుక నేనే ముందు పోతానన్న గ్యారెంటీ లేదు. నేను మెంటల్గా అలా ప్రిపేర్ అయి ఉన్నాను. నేను తండ్రిని కదా నేనే ముందు పోతానని అనుకోవట్లేదు. నాకు 60 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చి వాడికి 20 ఇచ్చాడేమో, పోనీ నాకు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి వాడికి 30 ఇచ్చాడేమో, ఎవరికి తెలుసు. నియమింపబడిన దినములు ప్రతి మనిషికి. ఒకవేళ దేవుడు నాకంటే ముందు నా కుమారుని తీసుకొని వెళ్ళిపోతే, నా కొడుకును తీసుకున్నాడు కనుక నేను విశ్వాసంలో బలహీనుడును కావాలా? అలాగైతే మరియమ్మ కంటే ముందే యేసుప్రభు వెళ్ళిపోయాడు. తల్లి ముందు చనిపోయిందా, కుమారుడు ముందు చనిపోయాడా? అంటే కొన్ని సందర్భాలలో క్రైస్తవ కుటుంబాలలో పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్లే ముందే పోయేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. కానీ మరణాలు, మరణ వార్తలు మన హృదయములను కలవరపెట్టకూడదు. చెప్పాలంటే క్రైస్తవుడు చావుకు ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి, మరణానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. అది లేకపోతే క్రైస్తవుడు కాదు, అది లేకపోతే అసలు అది క్రైస్తవ్యమే కాదు. అసలు మరణాన్ని ముందు పెట్టి కలవరపరిచేటువంటి క్యారెక్టర్ అపవాదిది. అందుకే వానుకున్న టైటిల్, వానుకున్న పేరు, వానుకున్న బిరుదు మరణము యొక్క బలము గలవాడు. అలాంటి మరణము యొక్క బలము గల వానిని నశింపజేయడానికే తాను మరణించి తిరిగి లేచి చూపించాడు యేసుప్రభు వారు. ఇంతేరా మరణం అన్నాడంతే. రెండు చెప్పాడు యేసుప్రభు వారు శిష్యులకు, నేను మరణించడం ఖాయం, తిరిగి లేవడము ఖాయం. మరణించడము ఖాయం, తిరిగి లేవడము ఖాయం. అందుకే కలవరపడకండి.
యోహాను సువార్తలో ఉన్నాం కదా. యోహాను సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. మూడవ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి వెళతాను మరలా వస్తాను, వెళతాను మరలా వస్తాను. వెళ్ళడం మాత్రమే చెప్పాడా, తిరిగి రావడం కూడా చెప్పాడా? కలవరపడితే ఎలా? కలవరపడితే ఎలా? సమాధులలోనికి వెళ్ళిన వారు మరలా తిరిగి వచ్చేదరు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఉంది మనకు. అదే యోహాను సువార్తలో, అదే యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28, 29 రెండు చూద్దాం. 28 ముందుగా, ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఎవరెవరైతే విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగారో వాళ్ళందరూ కూడా జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. వచ్చినప్పుడు జీవ పునరుత్థానం కావాలంటే బతికున్నప్పుడు ఆయన ఏర్పరిచిన మార్గంలో ముందుకు సాగాలి. ఇప్పుడు నేను చూపించిన వాళ్ళందరూ దాదాపుగా అందరూ కూడా అలాంటి దాదాపుగా అనడం కంటే అందరూ అలాంటి విశ్వాసం కలిగి బతికిన వాళ్ళే. వీరిని పోగొట్టుకొనిన ఏ కుటుంబీకులు కూడా విశ్వాసంలో బలహీనులు కాకూడదని ఒక మాట చెబుతూ ఇంకొక మాట చెబుతున్నా అంటే ఇప్పుడు అరే ఈ టైంలో ఇది చెబుతున్నాడు ఏంటని అనుకోకండి, ఈ టైంలో ఇప్పుడు ఇది చెప్తున్నాడు ఏంటని అనుకోకండి. ఒక మాట చెప్తున్నాను కనుక, వెళ్ళిపోయిన వారిని గురించి మనకు జ్ఞాపకాలున్నా ఇప్పుడు మనం చేయాల్సిన ఉత్తమమైన మరొక పని, మన చావుకు కూడా మనం సిద్ధపడిపోదాం. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన ఉత్తమమైన పని. అంటే మనం కరోనా వచ్చిపోతామా అని కాదు, కరోనా వచ్చిపోతామని చెప్పట్లా, మనకు కూడా మరణం అనేది ఖచ్చితంగా ఖాయం. అది ఏ రూపాన్ని వస్తుందో మనకు తెలియదు, ఏ రీతికి వస్తుందో మనకు తెలియదు. అది ఏ రీతికి వచ్చినా మనము క్రీస్తునందు ఉండి కన్ను మోయడానికి మాత్రం సిద్ధపడతాం. ఇప్పుడు మనం చేయాల్సిన ఉత్తమమైన పని ఏంటి? లెట్ us be prepared for our departure. ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటూ ఆయన సిద్ధపరిచినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ముఖ్యంగా మనం చేయాల్సిన పని, మళ్ళీ నేను నొక్కి చెప్పదలుచుకున్నాను, అసలు మనం చేయాల్సినటువంటి ఉత్తమమైన పని ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరణ పడక మీద ఉన్న వాళ్ళకి, అది విశ్వాసుల కుటుంబం అయితే, మరణ పడక మీద ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులు వచ్చి ఏం చెప్తారో చెప్పనా? నాన్న లేదా ఏమండి లేదా మమ్మీ, నువ్వేం ఆలోచించకు, ప్రార్థన చేసుకుంటుండు. అసలు నువ్వేం ఆలోచించకు, దేవునితో ఎక్కువ గడుపు, దేవునితో ఎక్కువ చెబుతుంటారు జనం. నిజంగా విశ్వాసాలు అయితే అదే చెప్తారు. ఎందుకు ఆ మాట చెబుతారు? మరణించే ముందుగా దేవునితో ఎంత ఎక్కువగా ఉంటే భవిష్యత్ అంత బాగుంటుందనేటువంటి ఒక చిన్న ఆశ. నేను అనేది ఏంటంటే, మరణ పడక మీదకి వెళ్ళిన తర్వాత ఆయనతో సహవాసం పెంచుకోవడం అనేది ఒక రకంగా, ఒక కోణంలో, ఒక ఆలోచనను బట్టి, ఒక కారణాన్ని బట్టి మంచిదైనా, ఆరోగ్యం బాగున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అదే సహవాసం అంతకంటే గొప్పగా దేవునితో ఉంటే అసలు చావంటేనే మనకు అసలు ఏమాత్రము కూడా కలవరము లేకుండా ఆ మరణం కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఎదురు చూస్తాం దానికోసం, నిజానికి ఎదురు చూస్తాం దానికోసం. ఈరోజు ఎవరైనా మరణాన్ని బట్టి కానీ, మరణ వార్తలను బట్టి కానీ ఒకవేళ కలవరపడుతుంటే దీనికి మందు ఒకటే, మనము దేవునితో సహవాసాన్ని ఎక్కువగా పెంచేసుకుంటే అది ఎంత త్వరగా వస్తే అంత మంచిదన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. అది ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుందన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం.
ఎస్, ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన వాళ్ళందరూ మనకు భౌతికంగా దూరం అయ్యారు. వాళ్ళు మరలా రావాలని మనం కోరుకున్నది జరిగేది కాదు. కానీ నిజంగా మనము బుద్ధిమంతులమైతే, నిజంగా మనము జ్ఞానవంతులమైతే, నిజంగా మనం విశ్వాసులమైతే ఈ ఒక్క మాట చెప్పడానికి ఇంత చుట్టూ నేను చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ ఒక్క మాట, ఈ సందేశానికి, ఈ వర్తమానానికి మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదనంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అదే ముక్కుసూటిగా చెప్తున్నాను, మనము కూడా చావడానికి సిద్ధపడదాం. ఇంట్లో వాళ్ళందరూ చెప్పేద్దాం, ఇలానే చెప్పేయండి. నేనైనా ముందు పోవచ్చు, నువ్వైనా ముందు పోవచ్చు, సిద్ధపడి ఉందాం అంతే. కాకపోతే నువ్వు మరణించినా నేను మరణించినా పోయిన తర్వాత భక్తులతోనే ఉండాలి. నాకంటే నువ్వు ముందు పోతే నువ్వు అక్కడ ఉంటావు, ఉండేలా ఖచ్చితంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. నీకంటే నేను ముందు పోయినా నేను అక్కడ ఉంటాను, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ టైంలో మనము మన కుటుంబాలకు చెప్పాల్సిన ఒక అన్నిటికంటే శ్రేష్టమైన మాట ఇది. అది మీరు తల్లికి చెబుతారా, తండ్రికి చెబుతారా, భార్యకు చెబుతారా, భర్తకు చెబుతారా, పిల్లలకు చెబుతారా, మీరు ఎవరికి చెబుతారో నాకు తెలియదు. కుటుంబంలో మాత్రం ఈ మాట అందరికీ చెప్పేయండి అంతే. పోనీ 5 ఏళ్ల తర్వాత రావచ్చు, 10 ఏళ్ల తర్వాత రావచ్చు, ఎప్పటికైనా ఇది సత్యం. మా నాన్న చనిపోయిన తర్వాత 2007లో చనిపోయాడు మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మతో నేను చెప్పిన మాట ఇంతకుముందు చాలాసార్లు సందేశాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఈ సందర్భంలో. మేము మొత్తం 5 మంది. నా తర్వాత శాంసన్ పీటర్స్, మా ఇద్దరి తర్వాత మిగిలిన 3 పిల్లలు లేట్ బార్న్స్. మేము మొత్తం 5 మంది. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పిన మాట ఇది 2021. నేను 2007, 2008 గురించి మాట్లాడుతున్నా. అంటే సుమారు దగ్గర 14 సంవత్సరాల కిందట. 14 సంవత్సరాల కిందట నా కన్న తల్లితో నేను చెప్పిన మాట, అమ్మా నాన్న లేడు, నీ కళ్ళ ముందు మేము 5గురు మాత్రమే ఉన్నాము. ఖచ్చితంగా నువ్వు తల్లివి గనక మా 5గురు మీద నీకు పంచప్రాణాలు ఉంటాయి. కానీ ఒకవేళ ఒక తల్లిగా మా మీద నువ్వు ప్రేమను పెంచుకుంటూ ఎక్కడైనా కూడా పొరపాటున నువ్వు దేవుణ్ణి ప్రేమించడం కంటే ఎక్కువగా నీ మనసులో మాలో ఎవరినైనా నువ్వు ప్రేమించేస్తే, మా అందరినీ నువ్వు అలా ప్రేమించేస్తే, దేవుని ప్రేమించడం కంటే ఎక్కువగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే, నేను ముందే చెబుతున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళవమ్మా అని చెప్పాను. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి అయితే వెళ్ళవు. ఎందుకు? నువ్వు ఎక్కువగా ప్రేమించాల్సింది ఆయన్ని. ఆయన ఇచ్చిన పిల్లలం మేము. ఆయన కంటే మమ్మల్ని ఎక్కువ ప్రేమించేస్తుందని చెప్పట్లా. ఒక కుమారుడిగా, ఒక సేవకుడిగా నా తల్లికి నేను అది మా మాట చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అంటే ఏంటి? నువ్వు మరణానికి సిద్ధపడాలి. మరణించిన తర్వాత నీ ఆత్మ భక్తులతో ఉండాలి. మరణించిన తర్వాత నీ ఆత్మ భక్తులతో ఉండాలి అని అంటే నీ మనసు అక్కడెక్కువ ఉండాలి, ఇక్కడ కాదు. నీ మనసు పైనున్న వాటి మీద, జన్మనిచ్చినటువంటి పరలోకపు తండ్రి మీద, ప్రాణం పెట్టి మనకు రక్షణకర్తగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద, ఆదరణకర్తగా ఉండి మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్ముని మీద, వాళ్ళు మనకిచ్చినటువంటి వాక్యం మీద, వీటన్నిటి తర్వాతనే నేను ఎలాగైతే నా కుటుంబ సభ్యులకు, నేను ఎలాగైతే నా కన్న తల్లికి ఈ మాట నేను చెప్పాను, మనము కూడా మన కుటుంబీకులతో చెప్పాల్సింది ఇదే. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ ప్రపంచం శాశ్వతం కాదు. తాత్కాలిక నివాస స్థలం ఇది. తాత్కాలిక నివాస గృహమే ఈ భూగ్రహం. వెళ్ళిపోవాలంతే. మా ముత్తాతగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, జనరల్గా చెప్తున్నా. తర్వాత నేను పోతాను, తర్వాత నా కొడుకు వెళ్ళిపోతాడు, లేదంటే నాకంటే వాడే ముందు పోవచ్చు. దీనంతటికీ మనము సిద్ధపడి లేకపోతే అసలు మనం బైబిల్ పట్టుకోవడం వేస్ట్ అంటున్నా నేను. వేస్ట్.
అందుచేత కలవరపడకుండా మరణాన్ని ఎదుర్కొందాం. అది ఏ రీతిగా రాని ఎదురు చూద్దాం. ప్రతిరోజు లేచిన తర్వాత బహుశా ఈరోజు నన్ను దేవుడు పిలుచుకుంటాడేమో అని అనుకుందాం. అంతే, ఈరోజు నన్ను పిలుచుకుంటాడేమో, పిలుచుకుంటే నాకేం ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. అలా మనము గుండె మీద చేసుకొని చావు కోసం ఎదురు చూస్తేనే, చావు కోసం ఎదురు చూడడానికి దమ్ముంటేనే మనం క్రైస్తవులం. కలవరపడినా వణికిపోయినా లెట్ us స్టాప్ సేయింగ్ దట్ వీఆర్ క్రిస్టియన్స్. మనం క్రైస్తవులను చెప్పుకోవడానికి, అసలు మనం క్రైస్తవులను చెప్పుకోవడం మానేద్దాం. వద్దు. మరణానికి సిద్ధపడిన బైబిల్లోని భక్తుల జీవితాలు ఎక్కడా? మరణం అంటేనే భయపడిపోయి, మరణం అంటేనే కలవరపడిపోయి, మరణం అంటేనే గజగజలాడిపోయే మన జీవితాలు ఎక్కడ? ప్రియ యేసు రాజును మనము చూచిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు ఈ జీవితానికి. మరణ వార్తలు విన్నామనే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్నో వింటాం. ఒక అడుగు ముందుకేసి చెబితే మన మరణ వార్త కూడా 10 మంది వినే రోజు ఒకటి ఉంది. మన మరణ వార్త కూడా 10 మంది వినే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మన గురించి అందరూ వింటారు, మనం వినలేం. కానీ భక్తులతో మాత్రం మనం ఉండి తీరాలి. దానికోసం సిద్ధపడిన వాడే ధన్యుడు, దానికోసం సిద్ధపడిన వాడే నిజ క్రైస్తవుడు. ఎవరెవరైతే వాక్యం వింటుండగా ఇంకా మారు మనసు పొందక, ఇంకా బాప్తిస్మము తీసుకోకుండా బతికేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటుంటే, కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా మీరు ఆలోచించకపోతే ఎలా? సిద్ధపడకపోతే ఎలా? ఎవరెవరైతే ఆల్రెడీ బాప్తిస్మము తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా అని ఆలోచిస్తూ సరిచేసుకుంటూ, ఏవైనా బలహీనతలు ఉంటే వాక్యపు వెలుగులో ముందుకెళ్ళడం చాలా ఉత్తమమైన పని, చాలా ఉత్తమమైన పని. ఈరోజు ఎవరెవరి ఫొటోస్ అయితే నేను చూపించానో స్క్రీన్ మీద, ఇంకా ఎవరివైతే నేను చూపించలేకపోయానో నా దగ్గర లేక, ఎవరెవరైతే తమ కుటుంబీకులను కోల్పోయారో వాళ్ళందరితో నేను చేతులెత్తి చెబుతున్న మాట, కలవరపడకండి, బలంగా ఉండండి. ఒక మాట చెబుతున్నా, వాళ్ళందరూ మన ప్రియులు, మన తోటి విశ్వాసులు. వాళ్ళు వెళ్ళిపోయారనే దుఃఖమున్న ఒక్క విషయంపై సిద్ధంగా అయితే ఉండండి. నేను కూడా వస్తాను, మనం కూడా కలిసి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈరోజు ఈ భూమి మీద, ఈ సమాజంలో, ఈ తరములో కలిసి బతుకుతున్నాం మనము. చనిపోయిన తర్వాత కూడా కలిసే ఉందాం. అది భక్తులతో కలిసి ఉన్నాంగా, కలిసి మాట్లాడుకుంటున్నాంగా, కలిసి తింటున్నాంగా, కలిసి వందనాలు చెప్పుకుంటున్నాంగా, కలిసి ఈ రీతిగా మనం మాట్లాడుకుంటూ ఆనందిస్తున్నాంగా ఈ సహవాసాన్ని. బతికున్నప్పుడు కలిసి ఉన్న మనం పోయిన తర్వాత కూడా కలిసే ఉందాం, ఏం పర్లేదు. కాకపోతే మీ కుటుంబీకులు ఎవరెవరైతే ఈరోజు దూరమయ్యారో వారి దగ్గరికి, ఒకవేళ నేను ముందు వెళ్తే మీరు బాగున్నారని నేను చెప్తాను, మీరు ముందు వెళ్తే మిగిలిన వాళ్ళు బాగున్నారని మీరు ముందు చెప్పండి, అంతే. నేను అర్థమైందంటారా లేదా ముఖ్యాంశాలు మరోసారా? ఎవరెవరైతే కుటుంబీకులను కోల్పోయారో, ఒకవేళ నేను మరణిస్తే మీకంటే ముందు, ఈ కుటుంబీకులతో మాట్లాడుతున్నా, మీకంటే ముందు నేను చనిపోతే మీరు బాగానే ఉన్నారని వాళ్ళకి చెప్తాను. అలా కూడా తెలిసినా చెప్తాను. పోనీ మీరు ముందు పోయారనుకోండి, మేమందరం బాగానే ఉన్నామని చెప్పండి. అలాంటి మెంటల్ ప్రిపరేషన్ అవసరం అంటున్నా. బతికున్న మనోళ్ళతో ఉంటాం, చనిపోతే మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళతో ఉంటాం. అంతకు మించి మరణాన్ని ఎక్కువ చూడకుండా ఉండడమే మంచిది. అంతకు మించి మరణాన్ని ఎక్కువ చూడకుండా, దానికి అంత ప్రయారిటీ ఇవ్వకుండా
సిద్ధపడి ఉండేటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి మన జీవితం. ఈరోజు నాయకత్వపు లక్షణాలు అనేది నా టాపిక్. కానీ ప్రతిరోజు ఏదో ఒక వార్తలు వింటుంటే ఈరోజు దీని మీద మాట్లాడడం అవసరమని ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగి ఈరోజు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కుదిరితే రేపు రాత్రి నాయకత్వపు లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. విని విడిచిపెట్టువారుగా ఎవరు ఉండకుండా, ఇప్పుడు నేను చెప్పిన సందేశం ఎవరెవరినైతే కోల్పోయారో వారిని బట్టి, ఇప్పుడు ఒకవేళ ఏదైనా శరీరాన్ని బట్టి బలహీనంగా ఉన్నారో వాళ్ళకును ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా వారి కుటుంబీకులను కోల్పోతే వారికిని, ఈవెన్ నేను చనిపోతే నా కుటుంబీకులకును, ఇక్కడున్న వారికిని, దూరస్తులందరికీ, అందరికీ ఈ మాటలు దేవుని పక్షాన బైబిల్ చేతబట్టుకుని అందరికీ అందజేస్తూ ప్రార్థన చేసుకునే ముందుగా ఒక్కసారి పాట చూసి ఆ పాటలోని భావాన్ని చూసి అర్థం చేసుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగిద్దాం. మనమెంతగానో ప్రేమించే మన శరీరం కుప్పకూలితే శవంగా మారుతుంది. ఎక్స్పైరీ డేట్ ఉన్నదానిని వస్తువు అని పిలిస్తే ఆగిపోయే ఈ శరీరం అందమైన ఆకారం కలిగిన ఒక యంత్రం కాదా? ఇంతకు ఇది కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా? కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా? కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా? అపాయమే ఎదురైతే కూలిపోయే బలహీనమా? ఆయుష్యే పూర్తయితే ఆగిపోయే ఓ యంత్రమా? ఆత్మగా నీవుండే తాత్కాలిక నివాసమా, కొద్ది కాలపు అస్థిరమా? కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా? కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా? మన కళ్ళ ముందే ఎందరో మన దగ్గరకు వచ్చి మనతో అనుబంధాలు పెంచుకొని ఒక్కసారిగా మాయమైపోతుంటారు. అప్పుడే వస్తాడు, పలకరిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇందాకనే కదా కనపడ్డాడు, ఇందాకనే కదా పలకరించాడు, ఇంతకుముందే కదా వెళ్ళొస్తానని చెప్పాడు. కళ్ళ ముందే కనిపించిన, నవ్వుతూనే పలకరించిన, వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి బయటికి వెళ్ళిన కాసేపటికే కుప్పకూలిపోయి నీ కళ్ళ ముందు కనబడితే నీకేం అర్థం కావాలి ఆ శరీరం గురించి? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. కళ్ళ ముందే కనిపించిన, నవ్వుతూనే పలకరించిన, కళ్ళ ముందే కనిపించిన, నవ్వుతూనే పలకరించిన, వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి కుప్పకూలి కళ్ళ ముందే కనబడితే, వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి కుప్పకూలి కళ్ళ ముందే కనబడితే ఆగిపోయే యంత్రమా, నిలిచిపోయే చిత్రమా? చెప్పలేని ఆపలేని ఎంత వింత, ఒక్కసారి ఆలోచించు ప్రియమిత్రమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా? కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా? కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే నీకు రావలసిన ఆలోచనలు ఏంటి?
నీకు నాకు రావాల్సిన ఆలోచనలు ఏంటి? కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే నేను కూడా ఒకరోజు అందరినీ విడిచి వెళ్ళిపోవాలి కదా, నీకు ఆలోచన పుట్టదా? పుట్టాలి. కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే, కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే, నేను కూడా ఒకరోజు అందరినీ వదిలి వెళ్ళి తీరాలి నిజమేగా. నువ్వు కూడా ఒకరోజు అందరినీ వదిలి వెళ్ళి తీరాలి నిజమేగా. మట్టిలోకి చేర్చిన అగ్నితోనే కాల్చిన ఊరకుండి బూడిదయ్యే మట్టి ముద్ద శరీరమే ఆలోచించు ఓ ప్రియ మిత్రమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా. ఈ కళ్ళ ముందు ఆ ఆత్మ కానకున్నా ఈ శరీరాన్ని జీవింపజేసే శక్తి ఆ ఆత్మకే ఉంది. ఆత్మనే ఒక శక్తి. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరాన్ని అందరూ దేహం అని పిలుస్తారు. ఆత్మ వెళ్ళినంతనే ఈ శరీరానికి పేరు మార్చి శవం అని పిలిచి ఇంటి నుండి నిర్మోహమాటంగా నిన్ను పంపేస్తుంటే ఆ పరిస్థితి ముందే నువ్వు ఆలోచించి నేనెవరిని అని నువ్వు ఆలోచించకపోతే ఎలా? ఆత్మ ఉన్నంత వరకు శరీరం అంటోంది సమాజం. ఆత్మ వెళ్ళినంతనే శవం అనించి మొహమాటం లేకుండా ఇంటి నుంచి పంపివేస్తుంది నీ కుటుంబమే. కళ్ళ ముందే ఆత్మ కానకున్నా జీవింపజేసే శక్తి ఆత్మయేగా. కళ్ళ ముందే ఆత్మ కానకున్నా జీవింపజేసే శక్తి ఆత్మయేగా. ఆత్మ లోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా. ఆత్మ లోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా. ఆత్మ వెళ్ళినంతనే పేరు మార్చి అందరూ శవమనెంచి ఇంటి నుండి పంపుతుంటే ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా. ఎన్ని ప్రమాదాలు జరగట్లేదు మన కళ్ళ ముందు. మన వాళ్ళని ఎన్నిసార్లు పోగొట్టుకోలేదు మనం చెప్పండి. కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే చింత లేదా నీ ఆత్మ గురించి నీకు? కళ్ళ ముందే ఇన్ని ప్రమాదాలకు గురై మనకు సంబంధించిన వాళ్ళే కుప్పకూలిపోయి మన కళ్ళ ముందు కనబడుతుంటే నీ ఆత్మ గురించి నీకు చింత లేదా? కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే చింత లేదా నీ ఆత్మ గూర్చి? కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే చింత లేదా నీ ఆత్మ గూర్చి? ఆత్మవైన నీవు నీ దేహాన్నే వదిలి వెళ్ళే రోజు ఒకటి ముందుంది. ఆత్మవైన నీవు నీ దేహాన్నే వదిలి వెళ్ళే రోజు ఒకటి ముందుంది. క్రీస్తు యేసు బాటలో నిలిచిపోతే ఎప్పుడు చేరవచ్చు స్వర్గమే తప్పకుండా ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా. అపాయమే ఎదురైతే కూలిపోయే బలహీనమా, ఆయుష్యే పూర్తయితే ఆగిపోయే ఓ యంత్రమా. ఆత్మగా నీవుండే తాత్కాలిక నివాసమా, కొద్ది కాలపు అస్థిరమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా, ఈ దేహమే నిలిచే నిర్మాణమా.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధులైన మహా గొప్ప దేవ, మరణం మమ్మను కలవరపెట్టేదిగా ఉండకూడదు. అది వాక్యంలో మీరు నేర్పించారు. అది చూసి మేము కలవరపడితే మేము క్రైస్తవులమెన్నటికీ కాలేమని మరొకసారి గుర్తు చేశారు. ఇప్పటికే క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలని ఇంతకుముందు 7 భాగాలు మాట్లాడుకుంటే ఇది 8వ భాగంగా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చారు. తండ్రి, 66 పుస్తకాలలో మరణం అంటే ఏంటో, అది మొదటి మరణం అంటే ఏంటో ఎంత గంభీరంగా మీరు రాయించారు తండ్రి. అవి పరిశోధించాల్సిన అవసరత మాకుంది. అలా చేయకపోతే మేము బలహీనులం అవుతాం. వాక్యపు వెలుగులో ఉంటేనే మేము బలవంతులుగా ఉండగలం. మా ప్రియులు రూబేను గారు విడిచిపెట్టిన కుటుంబం గురించి, ప్రియ చెల్లి, బంగారు తల్లి డాక్టర్ రోజీ విడిచిపెట్టిన కుటుంబీకుల కోసం, అలాగనే తండ్రి మరి ఎందరో ఈరోజు మేము మాట్లాడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరూ కూడా, ఒకరు ఇద్దరు ముగ్గురు అని కాదు, కానీ అందరి కోసం, అన్ని కుటుంబాల కోసం పేరు పేరున జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆత్మీయ స్థైర్యాన్ని అందరికీ పరిపూర్ణంగా ప్రసాదించమని ప్రార్థిస్తూ, మరణం రాకపోతే మీ సేవలో ఉంటూ, మరణం వస్తే భక్తుల గుంపులో ఉంటూ, మీరు ప్రసాదించే ఆనందాన్ని నిత్యము మేము అనుభవిస్తూ బ్రతికి మా చరిత్రను ఈ రీతిగా ఉంచుకోవడానికి మాకు ధన్యకరమైనటువంటి స్థితిని, ఇలాంటి శక్తిని మాకు ప్రసాదించమని. మేము కూడా ఎక్కువ కాలం బతుకుతామని అయితే మాకు ఆశ లేదు తండ్రి. ఈరోజు ఒకరి మరణ వార్త విన్నాం, రేపు మా మరణ వార్తనే 10 మంది వినవచ్చు. దానికి కూడా సిద్ధపడి, మరణం ఎప్పుడు వస్తుంది అనేది మాకు అసలు ప్రశ్నగా ఉండకుండా, ఎప్పుడొచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసమును కలిగి భూమి మీద మేము జీవించి నిద్రించుటకు సహాయం చేయమని, మీ కుమారుని ద్వారా మాకు దయచేసిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, ఆ రక్షణను నిలబెట్టుకొని ఈ లోకము నుంచి మేము నిర్గమించినట్లుగా మమ్మల్ని దీవించమని, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృపా సహవాసములు కూడి ఉన్న మనందరితోనూ, లైవ్లో వీక్షించిన ప్రియులైన ప్రతి ఒక్కరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.